నంద్యాల జిల్లా పాములపాడు మండలం వేంపేట గ్రామాన్ని జిల్లా కలెక్టర్ రాజకుమారి, నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్తా జయసూర్య సందర్శించారు. గ్రామంలో కలుషిత నీరు తాగి సుమారు 35 మందికి డయేరియా సోకటంతో వాంతులు, విరోచనాలతో బాధపడుతున్నారు. బాధితులను కలెక్టర్, ఎమ్మెల్యే పరామర్శించారు. వీరిలో చికిత్స పొందుతూ బ్రోయా లక్ష్మి అనే ఓ మహిళ మృతి చెందగా, మిగిలిన వారు గ్రామ సచివాలయంలో ఏర్పాటు చేసిన అత్యవసర వైద్య శిబిరంలో డాక్టర్లు చికిత్స అందిస్తున్నారు. ఎందుకంటే ఎప్పటి నుంచో గత 25 నుంచి 30 ఇయర్స్ నుంచి అప్పుడు డైరెక్ట్ పంపింగ్ వాటర్ ద్వారానే వాళ్ళు తాగడం వల్ల ఈ సమస్యలన్నీ తలెత్తాయని చెప్పేసి మేడం గారు అన్ని కూడా రిప్లేస్ చేయించడం జరిగింది. అంతేకాకుండా ఈ గ్రామానికి సందర్శించడానికి వచ్చినప్పుడు మేడం గారు కూడా ఒకటన్నారు, అసలు ఎంత పెద్ద విలేజ్ ఈ విధంగా తయారైందంటే ఏంది, అసలు ఇక్కడ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు ఏంటి అనేది ఒకసారి అన్ని మేడం గారికి వివరిస్తాను. ఈ గ్రామానికే కాదు, ఈ గ్రామానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయాలు కూడా మేడం గారి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం చేసే విధంగా కృషి చేస్తాం. అంతేకాకుండా 15th ఫైనాన్స్లో కూడా సర్పంచ్ గారికి సఫిషియెంట్ ఫండ్స్ చేయడం జరుగుతుంది. కలెక్టర్ గారు నేను రావడం జరిగింది, ఇక్కడ సందర్శించడం జరిగింది. అందరికీ నమస్కారం. ఈరోజు గౌరవ ఎమ్మెల్యే గారితో కలిసి పాములపాడు మండలం వేంపేట గ్రామంని సందర్శించడం జరిగింది. గ్రామంలో గత 5 రోజుల నుంచి కూడా మనకి డయేరియా కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. మనము అన్ని వాటర్ టెస్టింగ్ చేసినప్పుడు ఎటువంటి కెమికల్ కంటామినేషన్ లేదు, బట్ బయలాజికల్ కంటామినేషన్ ఉంది. అందుకని ఇమీడియట్గా వాటర్ని మొత్తం స్టాప్ చేసి ఇప్పుడు సోర్సెస్ అన్నీ కూడా ఫ్లషింగ్ చేసి ఇన్లైన్ క్లోరినేషన్ చేసి